మినిస్టర్ అయితే ఆ రౌడీల్ని, ఏంట్రా నేను ఆ కుమార్ గారిని తీసుకురమ్మంటే వీడిని తీసుకొచ్చారు అని అంటే, ఇక అది కాదు సార్, మేము వెళ్ళినప్పుడు ఆ కుమారే ఉన్నాడు, ఇతను ఎలా వచ్చాడో మాకు తెలియదు అని అంటారు. ఇక మినిస్టర్, పర్లేదు, వీడిని తీసుకొచ్చినా మంచి పనే చేశారు, ముందు వీడిని రోజు వేసేస్తాను అని అంటాడు. మినిస్టర్, అయినా నువ్వెలా వచ్చావు? నీ చావు నువ్వే కోరి తెచ్చుకున్నావు. ఈరోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావు. ఇక నిన్ను ఎవరూ తప్పించలేరని మినిస్టర్ అంటుంటే సిద్ధు నవ్వుకుంటాడు. ఇక తను కుమార్ ప్లేస్లోకి ఎలా వచ్చాడు అన్నది వివరంగా మినిస్టర్తో చెప్తాడు. మీరు పంపించిన రౌడీలు వెర్రివాళ్ళు గనక వెనక నుంచి చూసి నన్ను తీసుకొచ్చేశారు. అక్కడ ఉన్నది కుమారో నేనో కూడా తెలుసుకోలేకపోయారు అని చెప్తాడు. అయినా ఏం పర్లేదు, ముందు నిన్ను వేసేస్తాను, తర్వాత ఆ కుమార్ గారిని చూస్తాను అని అంటాడు. మరోవైపు విజయానందన్ అయితే మంజు దగ్గర, మంజు, నేనే వెళ్ళి ఆ మినిస్టర్తో మాట్లాడతాను. ఇక ఎలాగైనా బ్రతిమలాడి మన సిద్ధుని ఏమీ చేయొద్దని అంటాను. ముందు ఇప్పుడు ఫోన్లో మాట్లాడతానని మినిస్టర్కి అయితే విజయానందన్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇక అప్పటికే సిద్ధుని చంపాలనుకున్న మినిస్టర్ అయితే విజయానంద్ ఫోన్ చూడగానే ఫోన్ లిఫ్ట్ చేసి, విజయానంద్, ఇప్పుడు నీ కొడుకు నా బోనులోకి వచ్చి చిక్కుకున్నాడు అని చెప్తాడు. అది కాదు సార్, సిద్ధుని క్షమించండి, తను కుమార్ శైలజ ప్రేమించుకున్నారని ఇక ఆ పెళ్లి జరిపించాడు, మీరే పెద్ద మనసు చేసుకోవాలి అని అంటే, మినిస్టర్, ఏంటి విజయానంద్, ఏం మాట్లాడుతున్నావు? అసలు నా పరువు పోతే నేను తట్టుకోలేను. నా పరువు పోయిందంటే నా ప్రాణం పోయినట్లే. అలాంటిది 10 మందిలోని నీ కొడుకు నా పరువు తీశాడు. ఇప్పుడు వీడిని ఎలా వదిలేస్తాను? ఆ కుమార్ని రక్షించబోయే ఇప్పుడు వీడు నా దగ్గర చిక్కుకున్నాడు. ఇక వీడిని లేపేస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మినిస్టర్ మాటలు విన్న మంజు అయితే, ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి, మన సిద్ధు ప్రమాదంలో ఉన్నాడు అని చాలా టెన్షన్ పడిపోతుంది. మినిస్టర్ అయితే ఇక తన రూమ్లోకి వెళ్ళి గన్ తీసుకొచ్చి సిద్ధుకు గురి పెడతాడు. సిద్ధు నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా, నీకు చావు భయం లేదా? నేను నిన్ను చంపేస్తున్నానన్నా సరే నువ్వు అసలు కంగారు పడ్డం లేదు అని అంటే, నేనేం తప్పు చేశాను సార్? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేశాను. తప్పులు చేసింది మీరు, ఇప్పుడు మీ తప్పులన్నీ బయటపడబోతున్నాయి అని అంటే, ఏంటి నువ్వు తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావా అని అంటే, ఇంతలో బయట నుంచి మినిస్టర్ పిఏ వచ్చి, సార్ ఆగండి. ఎందుకు ఆగాలి? ఇప్పుడు వీడిని చంపేస్తాను. అది కాదు సార్, మీడియా వచ్చింది అని అంటే, మీడియా వస్తే వాళ్ళని అట్నుంచి అట్టే పంపించి అంటే, సార్, మీరు మీడియా వాళ్ళని పిలిపించారంటే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పొచ్చు, కానీ ఆ మీడియాని తీసుకొచ్చింది ఆ ప్రేరణ. సిద్ధుకి ఏదో ప్రమాదం ఉందని ఇక మీడియాతో పాటు మీ కూతురు అల్లుడిని కూడా ప్రేరణ తీసుకొచ్చింది. మీరు కానీ ఇప్పుడు ఇతన్ని వేసేస్తే బయట మీడియాకి ఏం సమాధానం చెప్తారు? మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి అని అంటే, లేదు, ఏదేమైనా పర్వాలేదు, నా పరువు పోయింది, వీడిని చంపుతాను అని అంటే, అది కాదు సార్, ఆ మీడియా వాళ్ళని తీసుకుని ప్రేరణ లోపలికి వచ్చేసేలా ఉంది, మీరు ఒకసారి ఆలోచించండి అంటే, ఇక మినిస్టర్ అయితే గన్ కిందకి దించుతాడు. సిద్ధు అయితే నవ్వుతూ, చూసారా, మీ దుర్మార్గాలన్నీ బయటపడడానికి ఇప్పుడు ప్రేరణ మీడియా వాళ్ళని తీసుకొచ్చింది. మీరు బయటకు వచ్చి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నాకు ఏదైనా అవ్విందంటే ఇక మీడియా వాళ్ళు మిమ్మల్ని ఊరుకోరు, మీకున్న పదవి పరపతి అన్నీ పోతాయి, అది ఆలోచించుకోండి అని అంటే, ఇక బయట ఉండి ప్రేరణ అయితే సిద్ధు కోసం కంగారు పడుతూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళు, ఏంటి మేడం, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు ఏమైంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే, ఇక ప్రేరణ అయితే మినిస్టర్ గారికి వాళ్ళ అమ్మాయి కుమార్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఇక అందుకనే ఈ పెళ్లి జరిపించామన్న కోపంతో సిద్ధుని ఇక్కడికి తీసుకొచ్చారు. సిద్ధు లోపల ఉన్నాడు, ఇప్పుడు తను డేంజర్లో ఉన్నాడు, తన్ని మీరే ఎలాగైనా కాపాడాలని మీడియా వాళ్ళతో అంటుంది. కుమార్ కూడా, అవును, సిద్ధు ఇప్పుడు నన్ను కాపాడబోయి
తను డేంజర్లో ఉన్నాడు, మీరే ఎలాగైనా కాపాడండి అని అంటాడు. శైలజ కూడా, మా నాన్న మీరనుకున్నంత మంచివారు కాదు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. నేను కుమార్ని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదని మీడియా ముందు చెప్తుంది. ఇంతలో మినిస్టర్ సిద్ధుని బయటకు తీసుకువస్తాడు. మీడియా వాళ్ళు మినిస్టర్తో, ఏంటి సార్, మీ అమ్మాయి పెళ్ళి ఈ కుమార్తో జరగడం మీకు ఇష్టం లేదా? ఆ రోజు గుడిలో మీకు ఇష్టమని చెప్పారు, కానీ అదంతా మీరు ప్రజల ముందు నాటకం ఆడారా? ఇప్పుడు ఈ సిద్ధుని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? కుమార్ని చంపేయాలనుకుంటున్నారా? కుమార్ని చంపబోతున్నారని సిద్ధు ప్రాణాలకు తెగించి కుమార్ని కాపాడి తను ఇక్కడికి వచ్చాడా? మేము రావడం లేట్ అయితే మీరు సిద్ధుని చంపేసేవారా అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటే ఇక మినిస్టర్ అయితే, ఆపండి, మీకేం తెలుసని? నేను ఆ రోజు గుడిలో మా అమ్మాయి పెళ్ళి జరిపించాను కదా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళేదో పొరబడినారు. నేను సిద్ధుతో కుమార్ శైలజ గురించి మాట్లాడడానికి పిలిపించాను. వాళ్ళు వేరేగా చిన్న ఇంట్లో ఉంటున్నారు కదా. నా కూతురు ఇక్కడ ఎన్నో సదుపాయాలు పొంది ఇప్పుడు ఆ కుమార్ని పెళ్లి చేసుకు వెళ్ళింది. అక్కడ ఇబ్బంది పడుతుందేమో అని టెన్షన్తో నేను సిద్ధుని పిలిపించాను. సిద్ధుతో నేను మాట్లాడుతున్నాను. ఈలోపు ఈ ప్రేరణ కంగారు పడి మీడియా వాళ్ళని తీసుకువచ్చింది. అంతే కదా సిద్ధు అని అనేసరికి ఇక సిద్ధు కూడా, అవును, కుమార్ని పెళ్లి చేసుకున్నందుకు తన కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తన కూతురి యోగక్షేమాలు అడగడానికే నన్ను పిలిపించారు తప్ప నా మీద ఎలాంటి అటాక్ చేయలేదు. కానీ ఈ ప్రేరణ కంగారు పడింది. తను టెన్షన్ పడ్డంలో న్యాయం ఉంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, నాకేమీ కాలేదని మీడియా వాళ్ళతో సిద్ధు చెప్పడంతో మీడియా వాళ్ళు, ఇక మీకు ఏదైనా అవుతుందేమో అని వచ్చాము, ఇక్కడ అంతా బాగానే ఉంది అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇక మీడియా వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ సిద్ధు ప్రేరణల వైపు కోపంగా చూస్తాడు. ప్రేరణ అయితే నిన్ను అసలు వదిలిపెట్టను అని అంటాడు. సార్, ఇప్పుడు అర్థమైంది కదా, ఇక మీరు కుమార్ని ఏమీ చేయలేరు. ఒకవేళ కుమార్కి ఏదైనా అయ్యిందంటే అది మీరే చేశారని ఇక మీడియా వాళ్ళు ప్రజల ముందు బయట పెడతారు. ఇక రాబోయే ఎన్నికల్లో మీ సంగతి అంతే. ఇప్పటి వరకు నాకు కుమార్ని మీరు ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. ఈరోజు మీరు చేసిన పనితో కుమార్ని మీరు ఇంక ఏమీ చేయలేరు. కుమార్ సేఫ్ అని అంటాడు. ఇక ఆ మినిస్టర్ తల పట్టుకుంటాడు. ఇక సిద్ధు, ప్రేరణ, కుమార్, శైలజ ఆనందంగా తిరిగి ఇంటికి వస్తారు. ఇక మంజు అయితే విజయానంద్తో, ఏవండి, నేనే మినిస్టర్ దగ్గరికి వెళ్తాను అని అంటే, అది కాదు మంజు, నన్ను ఆపుతున్నారు, మిమ్మల్ని రమ్మంటే రావటం లేదు, మీరు వస్తారా నన్ను వెళ్ళమంటారా అని ఇక అంటుంటే, ఆగు మంజు అని చెయ్యి అడ్డు పెడతాడు. ఇక విజయానంద్ చెయ్యి ఎంటుకుని మరీ మంజు గడప దాటిపోతుంటే విశ్వాసం వచ్చి, మేడం, మన సిద్ధుబాబుకి ఏం కాలేదు, ఇదిగో ఈ వీడియో చూడండి అంటూ ఇక ఆ వీడియో చూపిస్తాడు. మంజు ఆ వీడియో చూసి, సిద్ధుకి ఏం కాలేదు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, సిద్ధుకి ఏమైపోతుందో అని చాలా టెన్షన్ పడ్డాను, ఆ మినిస్టర్ మన సిద్ధుని ఏం చేస్తాడో అని చాలా కంగారు పడ్డాను. ఇక ఈ ప్రేరణ మన సిద్ధుని కాపాడిందని ఇక ప్రేరణను మెచ్చుకుంటుంది మంజు. అయితే ఘన అయితే మినిస్టర్ దగ్గరకు వస్తాడు. ఇక అప్పటికే మంటతో ఉన్న మినిస్టర్ ఘనాన్ని చడామడా తిడుతూ ఉంటాడు. ఏంటి, ఎందుకు వచ్చావు అని అంటే, సార్, మీరు కోపం తగ్గించుకోండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది, నేను అసలే చిరాకులో ఉన్నాను అంటే, జరిగిందంతా నాకు తెలుసు సార్, నేను అందుకనే మీతో మాట్లాడడానికి వచ్చాను, ఒకసారి నేను చెప్పేది వినండి. సరే, ఏంటో చెప్పు అని ఇక మినిస్టర్ అనేసరికి ఘన అయితే, నాకు ఆ సిద్ధు ప్రేరణ అంటే కోపం, ముఖ్యంగా ఆ ప్రేరణ అంటే చాలా కోపం. నన్ను ఎన్నోసార్లు అవమానించింది ఆ సిద్ధుగాడు, ఇక ఆ ప్రేరణకు అండగా ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి నన్ను టార్గెట్ చేసి నా ఉద్యోగం పోయేలా చేశారు. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేసి 10 మందిలో మీ పరువు తీశారు. ఇక అలాంటి వాళ్ళని మీరు వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. నా ఉద్యోగం పోయినందుకు నేను వాళ్ళని వదిలిపెట్టను. ఇక మన ఇద్దరం చేతులు కలిపితే వాళ్ళ అంతు చూడొచ్చు. మీడియాకి ఎలాంటి డౌటు రాకుండా నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను.
సార్ మరి నా ఉద్యోగం సంగతి అంటే ముందు ఆ సిద్ధు ప్రేరణ సంగతి చూడు, తర్వాత నీ ఉద్యోగం గురించి నేను ఆలోచిస్తాను అని మినిస్టర్ అంటాడు. చాలు సార్, నాకు ఈ ఒక్క మాట చాలు. ఇప్పుడు నేను ఆ సిద్ధు ప్రేరణల అంతు చూస్తాను. ఇక ఆ సిద్ధు ప్రేరణలకి భూమి మీద నూకలు చెల్లాయి. వాళ్ళని రేపే లేపేస్తాను. ఎవరికి ఎలాంటి డౌటు రాకుండా అదంతా యాక్సిడెంట్లాగా చేస్తాను. మీరేమీ కంగారు పడకండి. ఇక ఆ సిద్ధు ప్రేరణలు లేకపోతే కుమార్ విషయం తర్వాత నెమ్మదిగా చూడవచ్చు. మీడియాకి ఇక ఎలాంటి డౌటు రాదు. ముందు వీళ్ళ ఇద్దరి అడ్డు తొలగించుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని. ఇక ఘన అయితే సిద్ధు ప్రేరణలు చంపడానికి తన ప్లాన్ అంతా వివరంగా మినిస్టర్తో చెప్తాడు. ఇక మినిస్టర్ అయితే ఆ ప్లాన్ చాలా బాగుంది, నువ్వు చెప్పినట్లే చేయగనా, ఇక మన మీదకి ఎలాంటి కేసు రాదు, ఇది యాక్సిడెంట్ లాగే ఉంటుంది. షబాస్, ఇదైనా కరెక్ట్గా చెయ్యి. ఇన్నాళ్లకు నీ ప్లాన్ నాకు బాగా నచ్చింది, ఇందులో అసలు ఫెయిల్ అవ్వకూడదు అని ఘనాతో మినిస్టర్ చెప్తాడు. అలాగే సార్, నేను ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నాను. ఇక ఈ ప్లాన్ విషయంలో ఎలాంటి తప్పు చేయను, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ వాళ్ళని చంపేస్తాను అని, వాళ్ళ చంపిన తర్వాతే మిమ్మల్ని కలుస్తానని ఘన అయితే ఇక బయటకు వచ్చి రౌడీలతో తన ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయం సిద్ధు ఎప్పటిలాగే ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణను తీసుకుని ఇక కేఫ్కి అయితే బయలుదేరతాడు. ఘన తన అనుకున్నట్లుగానే సిద్ధు ప్రేరణ బయలుదేరడం చూసి లారీతో గుద్ది చంపేయాలి అని అనుకుంటాడు. ఇక తను పెట్టిన రౌడీలతో అసలు వాళ్ళు స్పాట్లోనే చచ్చిపోవాలి అని చెప్తాడు. సిద్ధు ప్రేరణ ఇక కుమార్ శైలజ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ చదువు విషయమై మాట్లాడుకుంటూ వస్తుండగా ఇక ఘన పెట్టిన రౌడీ అయితే లారీతో సిద్ధు ప్రేరణను గుద్దేస్తాడు. ఇక అప్పుడే జనం మోగడంతో సిద్ధు ప్రేరణ చనిపోయారని అనుకుని ఇక ఆ రౌడీ అయితే అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అటుగా వస్తున్న రంజిత్ అయితే సిద్ధు ప్రేరణను చూస్తాడు. కానీ అదృష్టం కొద్దీ సిద్ధు ప్రేరణలకి ఏమీ కాదు. వాళ్ళిద్దరినీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తగిన ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడు. ఇక ఆ రౌడీవాడు ఘనకి ఫోన్ చేసి ఇక సిద్ధు ప్రేరణ స్పాట్లోనే పోయారని చెప్తాడు. ఘన అయితే చాలా ఆనందపడిపోతాడు. ఘన వెంటనే మినిస్టర్కు ఫోన్ చేసి సిద్ధు ప్రేరణ పోయారని చెప్తాడు. ఇక మినిస్టర్ అయితే, ఏంటి ఘన, నువ్వు ఏ పని సగ్గా చేయవు, సిద్ధు ప్రేరణ పోవడం ఏంటి, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వారు, అసలు ఏం జరుగుతుందో కూడా నువ్వు చూసుకోవా? ఇక ఘనాకి ఒకసారిగా మతిపోయి, ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు స్పాట్లోనే పోయారంట. ఏంటి పోయేది, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, వాడిని తీసుకువెళ్ళింది ఎవరో కాదు, ఆ ప్రేరణ ఇంటి వాండ్రు ఎవరో రంజిత్ అంట కదా, వాడే సమయానికి వచ్చి వాళ్ళని కాపాడాడు, లేకుంటే వాళ్ళు నువ్వన్నట్లుగానే చచ్చేవాళ్ళు. అదేంటి, నేను పంపిన రౌడీ వాళ్ళు చచ్చారు అని చెప్పాడు. అవును, ఆల్మోస్ట్ చచ్చినంత పని అయ్యింది, కానీ కొన ఊపిరితో ఉన్న వాళ్ళను ఆ రంజిత్తే కాపాడాడంట. మనం ఏం చెయ్యాలనుకున్నా అది మనకు రివర్స్లోనే జరుగుతుంది. ఇక ఘన అయితే, రంజిత్ నువ్వు ప్రతి విషయంలోనూ అడ్డు పెడుతున్నావు, ఇక ముందు నీ అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటాడు. ఈ రంజిత్, సిద్ధు, ప్రేరణ వీళ్ళంతా తలపోటుగా తగిలారు. ఈ రంజిత్ని తక్కువ అంచనా వేశాను, వీడు ఇప్పుడు ప్రేరణకి సపోర్ట్గానే ఉన్నాడు. ఈ సిద్ధు ప్రేరణలకు నయం అవ్వాక ఈ యాక్సిడెంట్ చేయించింది నేనే అని తెలిస్తే ఇక నా పని అంతే, ఉద్యోగం పోయింది, పరువు పోయింది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ విషయం బయటకు వస్తే నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలా, చిప్పకూడు తినాలా అని ఘన అనుకుంటాడు. రంజిత్, సిద్ధు ప్రేరణలు కాపాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అసలు రంజిత్కి ఘనాకి ఉన్న గతం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రివ్యూ కూడా నా ఛానల్లో వస్తుంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని
నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.